హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్రాకి ప్రీతి విషయంలో వీరుపై డౌట్ వస్తుంది. వీరుకి ఇండైరెక్ట్గా, చూడు వీరు, నాకు మా చెల్లెలంటే ప్రాణం, ఇంకొకసారి మా చెల్లెలకి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది, గుర్తుంది కదా, అర్థమైంది కదా అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తారు వీరుకి రుద్ర. వీరు ఏమో ఏంటి బావ ఎప్పుడూ లేనట్టు ఇంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని చాలా అంటే చాలా కంగారు పడతాడు. నిజం తెలుసుకొని ఇషికాకి వీరు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చూడు, నా ప్రీతి అంటే నాకు చాలా ఇష్టం. ప్రీతి తన కడుపులో పెరుగుతున్న నా వారసుడు, నా బేబీకి ఎప్పుడు ఏమీ జరగకూడదు. వాళ్ళిద్దరూ బాగుంటేనే నేను కూడా బాగుంటాను. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేస్తే నేను ఊరుకోని ఇషికాని వీరు ఇషికాకి గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రీతి దగ్గరికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా రుద్ర గంగా దగ్గరికి వచ్చి ఇదంతా వీరునే చేశాడనిపిస్తుంది, మనం వెళ్లకుండా ఆపడానికే ఇదంతా చేశాడనిపిస్తుంది అని గంగాతో రుద్ర తన డౌట్ని షేర్ చేసుకుంటారు. ఇంక వెంటనే గంగా, కరెక్టే సార్, కానీ వీరు తన ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్ విషయంలో కూడా ఇంతటి పార్షియాలిటీని చూపిస్తాడా, ఇంతలా అన్యాయం చేస్తాడా అని అంటారు. ఒక్కసారి ఎవరికైనా ఏదైనా వ్యసనం అంటుకుంది అంటే అది మానించడం మన వల్ల కాదు గంగా. ఇప్పుడు తనకి డబ్బు, దురాశ అనే వ్యసనం అంటుకుంది కాబట్టి వీరుని ఎలా అయినా సాక్ష్యాలతో బయట పెట్టేంత వరకు ప్రీతిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని గంగకి మరీ మరీ చెప్తాడు రుద్ర. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా డల్ అయిపోతారు. అప్పుడే గంగా, ఇదేంటి పెద్దోరు, అమ్మగారు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాలేదు, వంటలన్నీ చేశాను కదా అని అంటుంది గంగా. వాళ్ళిద్దరూ చాలా మూడౌట్లో ఉన్నారు వదిన అని అంటాడు సూర్య. ఏ ఏమైంది అని అడుగుతుంది. రేపు భాను అన్నయ్య సంవత్సరికం, అందుకే శకుంతల పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు చాలా బాధపడుతున్నారు అని అంటారు. ఓ అవునా అని పాపం గంగ కూడా చాలా బాధపడుతూ వీరు వైపు కోపంగా చూస్తుంది. ఇదిగో ఈ దుర్మార్గుడి వల్లే హ్యాపీగా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాల్సిన ఫ్యామిలీని ఇదిగో ఈతను అడుగు పెట్టిన తర్వాతే మొత్తం నాశనం అయిపోయింది. వీరుకి పాపం ఖచ్చితంగా చుట్టుకుంటుంది అని వీరు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం గంగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా వీరు కావాలని శకుంతల దగ్గరికి వస్తారు. శకుంతల ఏమో పాపం ఫోటో పట్టుకొని, భాను ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అలా తన దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, మీరు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నారో, ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో తెలుసు. అందుకే భానుకి ఇష్టమైన వంటలన్నీ నేనే దగ్గరుండి వండించాను. అది మాత్రమే కాదత్తయ్య గారు, మీరు తప్పకుండా రావాలి. రావాలి అంటే ఒకసారి రుద్రబావ కూడా అని అనేలోపు ఇంకా జరిగిందంతా గుర్తొస్తుంది శకుంతలకి. గుర్తొచ్చి, వీరు, రుద్ర రాడు, రుద్రే కదా భాను ఈ లోకంలో లేకుండా చేసింది. అలాంటప్పుడు రుద్ర వస్తే భాను భాను ఎలా సంతోషంగా ఉంటాడు, రాకూడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి, రాకూడదా? అర్థమైంది. మీరు ఇలా అనాలనే కదా నేను ఇంత ప్లాన్ వేసింది. రుద్రబావ అక్కడికి రాడు, రాలేడు. ఆఖరికి ఆ సంతోషాన్ని కూడా రుద్రబావకి నేను ఇవ్వను అని పక్కా ప్లాన్ వేసుకొని బయటకు వచ్చేస్తాడు వీరు. ఇంక ఇదే విషయాన్ని ఇందుమతి అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే రుద్ర గంగ కూడా పాపం ఆ ప్లేస్కి చెరువు దగ్గర మొత్తం పిండ ప్రదానాలు చేయడానికి బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ తమ్ముడు, రుద్ర ఒక్క నిమిషం ఆగు, నిన్ను వదిన గారు రావద్దు అని చెప్పారు, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణమే నిన్ను రావద్దని వదిన గారు చెప్పారు రుద్ర అని చెప్పి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెరువు దగ్గరికి బయలుదేరుతారు. రుద్ర మాత్రం చాలా బాధపడుతూ కుప్పకూలి తన ఎమోషన్స్ని బయట పెట్టుకోలేక భానుని తలుచుకుంటూ చాలా దిగులుగా ఉంటారు. గంగ రుద్ర దగ్గరికి వస్తుంది. సార్, మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను సార్. మనం ఏ తప్పు చేయకపోయినా ఒక మనిషిని చంపామని నింద మోస్తూ ఉంటే, ఆ నిందని అందరూ వేలెత్తి చూపిస్తూ ఉంటే మీ మనసులో ఎంత కుమిలిపోతున్నారో నాకు అర్థమైంది సార్. కానీ ఒకటి మాత్రం నిజం, భానుగారికి మీరంటే ప్రాణం. ఆయన బ్రతికున్నన్నాళ్ళు ఆయన ఆఖరి క్షణంలో కూడా మీ గురించే ఆలోచించారు, మీ గురించే పోరాడారు.
అలాంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళకపోతే ఎలా సార్? కావాలంటే వాళ్ళతో నేను మాట్లాడతాను, అమ్మగారిని నేను ఒప్పిస్తాను, ఖచ్చితంగా మీరు అక్కడికి రావాలి సార్, రండి అని అంటారు. గంగా, వద్దు గంగా, పెద్దమ్మ మాటని నేను జవ దాటాలి అని అనుకోవటం లేదు. ఇప్పటికే పెద్దమ్మ నా వల్ల చాలా సఫర్ అవుతుంది అని అంటారు. మీ వల్ల కాదు సార్, ఆ వీరు వల్లే శకుంతల అమ్మగారు సఫర్ అవుతున్నారు. కాబట్టి నా మాట వినండి, రండి సార్. మీరు వెళ్ళకపోతే భాను సార్ ఫీల్ అవుతారు అని ఇంకా అలా చెరువు దగ్గరికి తన్ని కూడా లైక్ భాను గురించి పాపం రుద్రాన్ని కూడా తీసుకువెళ్తుంది గంగా. ఇది ఇలా ఉండగా ఇంకా విజయేంద్ర ప్రతాప్ వాళ్ళైతే మొత్తం అన్నీ చేస్తూ ఉంటారు. భాను ఫోటో ముందు పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే బాబు కార్యక్రమం ముగిసింది, తనకి ఇష్టమైన వంటలన్నీ చేశానని చెప్పారు, కాబట్టి ఎవరు తీసుకువెళ్ళి వాటిని కాకులకి సమర్పిస్తారో అని అడుగుతారు. నేను వెళ్ళొచ్చా అని అడుగుతారు విజయేంద్ర. బాబు, తను వయసులో మీకంటే చిన్నవాడు కదా, కాబట్టి శాస్త్రం ప్రకారం మీరు వెళ్ళొచ్చు, కానీ మీకంటే చిన్నవారు ఎవరైనా ఉంటే పంపించండి అని అంటారు. ఇంక వెంటనే శకుంతల వీరు వైపు చూస్తుంది. వీరు చూసి, వీరు, నువ్వు పెడితే భానుకి నచ్చుతుంది, ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి భాను తర్వాత వచ్చిన కొడుకు లాంటి వాడివి, కాబట్టి నువ్వు పెట్టచ్చు కదా అని అంటారు. అత్తయ్య గారు, నేనా? అంటే ప్రీతి అని అంటారు. నేనంతా కనుక్కున్నాను, నువ్వు పెట్టచ్చు అనేసరికి ఇంకా ఫుడ్ తీసుకువెళ్ళి అలా చెరువులో వదిలేస్తాడనమాట వీరు. కానీ ఆ ఫుడ్ వదిలేసిన కాసేపటికే ఒక పెద్ద కాకి వస్తుంది. ఆ కాకిని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఆ కాకి వచ్చి ఆ ఫుడ్ని కాళ్ళతో తోసేసి మొత్తం ఫ్లిప్ అయిపోయేలా తిరగబడిపోయేలా చేస్తుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. అక్కడున్న పంతులు గారు చూసి, బాబు, ఇది మీ అబ్బాయికి నచ్చలేదు బాబు, భానుప్రతాప్ గారికి ఈయన చేత్తో పెట్టడం ఇష్టం లేదు, అందుకే కాలితో తన్నేశారు, ఆయన ఆత్మ శాంతించలేదు, ఒక్కసారి భోజనం తింటేనే శాంతించినట్టు అని ఇంకా పంతులు గారు చెప్పడంతో శకుంతల చాలా బాధపడుతుంది. భాను, నీకు ఎవరు ఏం అన్యాయం చేశారు భాను? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు ఈ అమ్మని అప్పుడే వదిలి, నీ భార్యని అప్పుడే వదిలి వెళ్ళడం ఇష్టం లేదని తెలుసు, కానీ ఇప్పుడు నేను ఏం చేయగలను అని పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు శకుంతల. అప్పుడే కరెక్ట్గా విజయేంద్ర, చూడు శకుంతల, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయంలో మనకి సహాయం చేసేది, భాను సంతోషంగా ఉండేది కేవలం రుద్ర వల్లే. రుద్ర ఇక్కడికి వస్తేనే భాను ఆత్మ శాంతిస్తుంది అనగానే, తీసుకొచ్చాను పెద్దోరు అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గంగ రుద్ర చేయి పట్టుకొని తీసుకువస్తుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట అందరూ. అలా వీరు చూస్తూ, ఎందుకు ఎందుకు నువ్వు అత్తయ్య గారి మాటను దాటుతున్నావు గంగా? అత్తయ్య గారు చెప్పారు కదా తీసుకురావద్దు అని, అయినా ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. లేదు, కావాలనే తీసుకొచ్చాను, ఎందుకంటే భానుగారికి ఆయనంటే చాలా ఇష్టం, ఆయన చేత్తో ఏదైనా చేస్తేనే భానుగారు శాంతిస్తారు, కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ అని, ఇంకా వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్ అని ఇంకా అలా లోపలికైతే తీసుకువెళ్తారు. ఇంక వెంటనే పాపం రుద్ర చేత్తోనే ఇంకా కార్యక్రమాలన్నీ జరిపిస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా వాటిని వాటర్లోకి వదిలేసరికి ఇంకా కాకులన్నీ వచ్చి హ్యాపీగా భోజనం తింటాయి. అవన్నీ చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శకుంతల. ఇంకా మనసులో అనుకుంటాడు రుద్ర, భాను, నీ విషయంలో నేను నిజంగా తప్పు చేశాను, ఎందుకంటే నువ్వు ఆ రోజు టెర్రస్ పైకి రాకుండా ఉండుంటే నువ్వు ఈ పాటికి పెద్దమ్మతో, నీ భార్య ప్రమీలతో సంతోషంగా ఉండేవాడివేమో, కానీ నా విషయంలో తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి, నేను బాక్సింగ్కి దూరం అవడానికి కలిగిన కారణాన్ని ఒకరు ఎత్తి చూపించారని వాళ్ళతో పోరాటానికి వెళ్ళి నువ్వు వెళ్ళిపోయావు. నిన్ను చంపిన ఆ హంతకుణ్ణి వచ్చే సంవత్సరంలోపు సాక్ష్యాలతో సహా బయట పెడతా, అప్పుడు నీ మనసుకి ఆత్మకి శాంతి కలిగేలా చేస్తా. అందరి దృష్టిలో నువ్వు పైకి వెళ్ళిపోవచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వెప్పుడు బ్రతికే ఉంటావు అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇంకా అలా ఫుడ్ పెట్టేసరికి కాకులన్నీ వచ్చి ఆ ఫుడ్ని తింటాయి. ఇంకా ఎంతో హ్యాపీగా శకుంతల రుద్ర దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ అని అంటుంది. పెద్దమ్మ, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? భాను నా ప్రాణం అని అంటాడు రుద్ర. ఇంకా అలా పాపం అందరూ కన్నీళ్ళు పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గంగా, సార్ నేను చెప్పాను కదా సార్, మనల్ని వాళ్ళు ఆపుతున్నారని ఆగిపోతే
ఈరోజు భానుగారి ఆత్మ శాంతించేది కాదు. మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టే భానుగారి ఆత్మ శాంతించింది. ఇలానే ఉండాలి సార్ అని చెప్పేసరికి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గంగా. థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా పక్కన ఉన్నంత వల్లే నేను ఇదంతా చేయగలిగాను. థ్యాంక్ యూ గంగా అని గంగకి థ్యాంక్స్ చెప్తారు. అలా రుద్ర ఇంక వెంటనే గంగా ఎప్పుడు థ్యాంక్సే చెప్తారు. కనీసం బయటికి తీసుకువెళ్తాను, నీకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని ఎప్పుడు అనరేంటి సార్ మీరు అని మనసులో అనుకుంటుంది. ఏంటి, నాకు తెలుసు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు. ఎప్పుడు థ్యాంక్స్ చెప్తారు, బయటికి తీసుకువెళ్ళి ఏ స్నాక్స్ ఇప్పించరనే కదా అని అంటాడు. సార్ ఏం సార్ మీరు చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ లాగా మనసులో మాట్లాడుకున్న మాటలు కూడా చెప్పేస్తారా సార్ అని అంటుంది. ఏయ్ లూజ్ తింగరి, పద వెళ్దాం అని అంటారు. సార్ నిజంగానా అని అడుగుతుంది. అవును, నువ్వు పెద్ద పెద్ద థియరీలు చెప్పావు కదా, కలిసి పానీపూరి తినాలనుందని, కలిసి ఐస్ క్రీమ్ తినాలనుందని, ప్రీతిని నవ్వించడానికి నీ మనసులో మాటలన్నీ బయటికి చెప్పేశావు కదా, అవన్నీ నేను ఇవాళ తీర్చాలనుకుంటున్నాను. కాబట్టి పద వెళ్దాం అని గంగా రుద్ర ఇద్దరు బయలుదేరుతుంటే గంగకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్తో ఇలా కలిసి బయటికి వెళ్తానని అస్సలు అనుకోలేదు అని ఇంకా కార్ వైపు చూస్తూ ఉంటుంది. గంగా ఏంటి అలా చూస్తున్నావు, కార్ ఎక్కు అని అంటారు. సార్ మనం ఎప్పుడు కార్లోనే కదా వెళ్ళేది, ఈరోజు సరదాగా బైక్ పై వెళ్దాం అని అంటుంది. వాట్, బైక్ పైన? లేదు, నేను డ్రైవింగ్ చేయలేను అని అంటారు. అన్నయ్య ఇదిగో అన్నయ్య కీస్ అని అంటాడు సూర్య. రేయ్ నిన్ను బైక్ ఎవరు చూపించమన్నారా అని అడుగుతారు. అన్నయ్య ఎందుకలా అంటున్నావు, పాపం వదిన బైక్పై తీసుకువెళ్ళమని అంటుంటే నువ్వు మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు, వెళ్ళన్నయ్యా అని చెప్పి ఇంకా అందరూ కలిసి రుద్రాన్ని ఎంకరేజ్ చేసి బైక్పై పంపిస్తారు. ఇంకా గంగ అలా వెళ్తూ అందరికీ టాటా అని చెప్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దూరం నుండి అదంతా చూస్తూ శకుంతల కూడా మనసులో హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇంకా అలా రుద్ర గంగ తన మనసులో కోరుకున్నట్లే ఇంకా తనకి అంత ఫుడ్ అంతా తినిపిస్తారు. అదంతా చూస్తూ గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా మీరు ఎంతో మంచివారు సార్, మీరు ఎప్పుడు మీ లిమిట్ని క్రాస్ చేయలేదు, మీరు చాలా మంచివాళ్ళు అని మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, ఈ ఇషిక చేసిన ఘనకార్యం వల్ల నాపై రుద్రబావుకి డౌట్ వచ్చేసింది. నేను మాత్రం ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఏ నిమిషంలో అయినా రుద్రబావ నా గురించి నిజం తెలుసుకుంటే ఆయన కోపాన్ని నేను తట్టుకోలేను, నన్ను చంపేస్తాడు అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తాడు. అప్పుడే కరెక్ట్గా వీరుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వీరు కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో జనార్దన్ గారు చెప్పండి అని అంటారు. వీరు తెలుసు కదా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మన పార్టీ తరపున మాకు డిస్ట్రిబ్యూటర్వి నువ్వే కదా అని అంటారు. అవును గుర్తుంది, నేనే మీకు కాల్ చేయాలనుకున్నాను, ప్లాన్ ఏంటి అని అంటారు. మన నియోజకవర్గంలో గెలవాలి అంటే మనకి 50,000 ఓట్లు రావాలి, కానీ మనం ఎప్పుడు మంచి చేయం కదా, ఆపోజిట్లో ఇప్పుడు ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఒకప్పుడు ఎంతో మంచి చేశారు, కానీ మనం డబ్బులు ఇచ్చామని మనకి ఓటు వేశారు. ఇప్పుడు వాళ్ళు సిటీని మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసి ఓట్లు అడగడానికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మనం మాత్రం ఆ ఓట్లు వాళ్ళకి పడనివ్వకూడదు. పోయినసారి ఎంతమైతే మనం ఇచ్చామో అంతకి డబల్ అమౌంట్ ఈసారి ఇవ్వాలి. కాబట్టి కొన్ని బినామీ ట్రాన్సాక్షన్స్ని నీకు నేను పంపిస్తున్నాను, నువ్వే దగ్గరుండి ప్రతి ఇంటికి ప్రతి డోర్కి ఆ డబ్బులు వెళ్ళేలా చెయ్యాలి. వీరు ఎంతైతే పంచుతున్నానో అందులో నీకు 10% కమిషన్ ఇస్తాను అని అంటారు. అంటే దగ్గర దగ్గర 10 కోట్లు కదా అని అంటారు. అవును, పని అయిపోయిన వెంటనే నీకు డబ్బులు ఇస్తాను, అర్థమైంది కదా, ఈసారి కూడా గెలవాల్సింది మన పార్టీయే అని అంటారు. ఓకే, మా మావయ్య విజయేంద్ర ప్రతాప్ ఉన్నారు కదా, ఆయనని మేనేజ్ చేస్తాను, జనాల్ని మేనేజ్ చేస్తాను, మీరేం కంగారు పడకండి అని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంకా అలా తన నిజమైన వర్క్ని స్టార్ట్ చేసుకుంటాడు వీరు. ఇది ఇలా ఉండగా గంగారుద్ర హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న విజయేంద్ర ప్రతాప్ దగ్గరికి వీరు వెళ్తారు. అదంతా గమనిస్తూ ఉంటారు గంగా అండ్ రుద్ర. మావయ్య గారు మీకు తెలుసు కదా, నేను ఒక పార్టీ గురించి మీతో మాట్లాడాను గుర్తుందా, ఆ పార్టీ మీరు ప్రశాంతంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. జనార్దన్ మనకు తెలిసిన వాడే, అతను చాలా మంచివాడు, అతను ప్రజలకు చాలా సేవ చేశాడు అని అంటారు.
అవునా? అలా ఎప్పుడు మేము వినలేదే అని అంటుంది గంగా. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. హే గంగా, నీకు ఇలాంటివేం తెలుసు? నువ్వెక్కడ ఉంటావు అని అంటారు. సార్ వీరు అన్నయ్య, బస్తీలో ఉండే ఓట్ల గురించి నాకే బాగా తెలుసు. అయినా బస్తీలో ఓట్లు పడాలి అంటే జనాల నమ్మకాలు గెలుచుకోవాలి. కానీ మీరు చెప్పిన జనార్దన్ అన్నాడు నమ్మకాన్ని గెలుచుకోవడం కాదు కదా, ఇంకా జనాల రక్తాల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు. అలాంటి వాడికి మళ్ళీ ఓటేయమంటారా అని అంటుంది. ఇంక రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. వీరు, గంగా నేను చెప్పేది విను అని అంటారు. ఏంటి వినేది? అయినా వీరు, గంగ అక్కడి నుండి వచ్చింది కాబట్టి వాడి గురించి డీటెయిల్డ్గా చెప్తుంది. కొంచెం నెగిటివ్ మార్కున్నా మనం వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, ప్రజలని తప్పుదోవ పట్టించకూడదు, ఫైనల్ అని అక్కడి నుండి విజయేంద్ర ప్రతాప్ వెళ్ళిపోతారు. ఇంకా రుద్ర గంగ ఇద్దరూ బాగా తిక్క కుదిరిందన్నట్లు వీరు వైపు చూస్తూ ఉంటే వీరు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.